హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను రాగి చపాతీ చేసి చూపిస్తున్నానండి. మనం ఏ విధంగా అయితే గోధుమ పిండితో చపాతీ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చండి. సాఫ్ట్‌గా ఉంటాయి. ఇవి కూడా తినడానికి కూడా టేస్ట్‌గా ఉంటాయండి. ఒకసారి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. అందులో నేను ఒక కప్ వాటర్ తీసుకుంటున్నాను. కప్ వాటర్ అంటే మనం ఏ కప్‌తోనైతే పిండి తీసుకుంటామో దానికంటే కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఒక పావు ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ కానియాలి, అంటే బాగా మసలాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ మసులుతున్నాయి కదా. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే చపాతీ పిండి బాగా చేయడానికి వస్తుందండి, చేతికి అతుక్కోదు మనం ముద్దలు కట్టేటప్పుడు. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఒక కప్పు పిండి యాడ్ చేసుకుంటున్నాను, రాగి పిండిని. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి అంతా ఇదే విధంగా వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టేసుకోవాలి. లోలో పెట్టేసుకొని కలుపుకోవాలి పిండిని వాటర్లో వేసి. మొత్తం లోలో పెట్టేసేయాలండి ఫ్లేమ్ని. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ మరిగాయి కదండి, పిండి అంతా బాగా ఉడికినట్టు అవుతుంది. అంటే మనం చపాతీ చేసేటప్పుడు అతుక్కోదు. ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పిండి వేడిగా ఉంది ఇక్కడ. మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, ఇక్కడ పిండి బాగా మెత్తబడింది. అంటే గోరువెచ్చగానే ఉందండి, మరీ చల్లగా కానియద్దు. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండిని కలపడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ పిండి వేడిగానే ఉంది. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. పిండిని పూర్తిగా చల్లారనివ్వద్దండి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేసుకొని మనం చపాతీకి ఎలా అయితే ఉండలు చేసుకుంటామో, అంటే ముద్దలు చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా ముద్దలు చేసి రెడీ పెట్టుకోవాలి. మనకు చపాతీలు ఎంత సైజు కావాలో అంత తీసుకొని పిండి ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి.
మిగతా పిండిని పైన ఏదైనా పెట్టేసుకోవాలి, బౌల్ లాంటివి పెట్టేసుకోవాలి. చూడండి, కొద్దిగా పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలన్నీ. వీటిని మనం పుల్కాలాగా చేసుకోవచ్చు. మామూలుగా చపాతీకి నూనె ఎలాగైతే పెట్టుకుంటామో అలాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెనం పెట్టుకున్నానండి, వేడి చేసుకొని వేసేసుకున్నాను. ఇక్కడ ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని కాల్చుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ కాల్చుతూ ఉండాలి. ఈ రాగి చపాతీలను ఏదైనా కర్రీతో కానీ, పెరుగుతో కానీ, ఏదైనా పచ్చడితో కానీ తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదే విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ ఆయిల్ని కొద్దిగా అప్లై చేస్తున్నాను. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.